ఓం ఓం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. మళ్ళీ చదువుతున్నామేనండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. పదచ్ఛేదం చేసుకుంటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేః. దండాన్వయంగా చూస్తే యా సర్వభూతానాం నిశా, యా ఏదైతే సర్వభూతానాం అన్ని ప్రాణులకు నిశా నిశయో రాత్రియో తస్యాం ఆ రాత్రి యందు సంయమి జ్ఞాని ఇంద్రియ సంయమము కలిగిన వారు జాగర్తి మేలుకొని ఉంటారు. అంటే ఎవరైతే అందరూ రాత్రిపూట మామూలుగా సాధారణ ప్రాణులు మానవులు నిద్రించి ఉంటారో ఆ సమయమునందు జ్ఞాని మేల్కొని ఉంటారు. యస్యాం భూతాని జాగ్రత్త, ఏ సమయమునందైతే ప్రాణులన్నీ మెలకువతో ఉంటాయో, మీరు అన్నీ టైప్ చేయక్కర్లేదండి, నేను చెప్పిన మట్టుకు చేయండి చాలు. యస్యాం భూతాని జాగ్రత్త సా పశ్యతః మునే నిశా, సా దానిని మునే అంటే జ్ఞాని పశ్యతః దర్శించును, ఎలాగా నిశా రాత్రిగా దర్శించును. ఏమిటంటే అర్థమైంది. ఎప్పుడైతే సామాన్య మానవులందరూ పడుకుంటారో అప్పుడు జ్ఞాని తెలివిగా ఉంటారు. ఎప్పుడైతే సామాన్య మానవులందరూ తెలివిగా మెళకువగా ఉండి పనులు చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఎప్పుడైతే వీళ్ళంతా దానిని ఆ పగటిని అందరికీ పగలైన దానిని జ్ఞాని రాత్రిగా పరిగణిస్తారు. ఏమిటండి ఇలా ఉన్నది? ఎక్కడైనా ఉంటుందా? రమణ మహర్షి గారు మనందరము నిద్రిస్తున్నప్పుడు మెళకువగా ఉండి మనందరము మెళకువగా ఉన్నప్పుడు ఆయన నిద్రించారా? అదా దాని అర్థం కాదు కదా. వేదవ్యాసుల వారు, వ్యాసతాతయ్య గారు కృష్ణ పరమాత్మ ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు అందజేయాలని ఇటువంటి క్లిష్టమైనటువంటి గ్రంథి శ్లోకం అంటారు. గ్రంథంలో వచ్చే గ్రంథి చిక్కుముడి పజిల్, ఆ గ్రంథి శ్లోకం, ఆ పజిల్ శ్లోకాన్ని మనము అన్పజిల్ చేస్తాము. జిప్పుడుగా ఉన్న ఇన్ఫర్మేషన్ని అన్జిప్ చేయాలి. ఎలాగా? స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి వర్ణిస్తూ మధ్యలో ఈ శ్లోకాన్ని పట్టుకొచ్చారు, ఆల్మోస్ట్ చివరికి వచ్చేసరికి. అంటే ఏమిటనమాట? స్థితప్రజ్ఞుని జ్ఞానితో కంపేర్ చేసి, స్థితప్రజ్ఞుడైన జ్ఞానిని అజ్ఞానితో కంపేర్ చేసి కాంట్రాస్ట్ చేసి చూపడం ఈ శ్లోకంలోని భావం. అంటే జ్ఞాని అజ్ఞానులకు మధ్యనున్నటువంటి డిఫరెన్స్ని చూపించడం, ఎత్తి చూపడం ఈ యొక్క శ్లోకం. జ్ఞాని స్తుతి, అజ్ఞాని యొక్క స్థితి, ఈ రెండిటిని మనకు వర్ణించి చెప్పేటటువంటి ఈ మహత్తర శ్లోకం. పాయింట్ ఏంటంటే జ్ఞాని అజ్ఞాని ఒకే ప్రపంచాన్ని చూస్తారు.
వేర్వేరు ప్రపంచాలను వాళ్ళు చూడరు. ఎందుకంటే ఉన్నది ఒకటే ప్రపంచం కదా. ఈ ప్రపంచాన్నే వాళ్ళిద్దరూ కూడా చూస్తారు. జ్ఞానికి కూడా మనుషులు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు. వేదాంతము జగత్తుని మార్చదు. వేదాంతం జగత్తుని మార్చడానికి ప్రయత్నించదు. జగత్తులోని మనుషులను మార్చడానికి ప్రయత్నించదు. ఎందుకంటే జగత్తుని మార్చేది మన వశం కాదు. మనుషులను అంతకంటే మార్చలేము. సాధ్యమయ్యే పనులు కావు. అయితే వేదాంతం ఏం చేస్తుంది? మనలను మారుస్తుంది. అంటే వేదాంతం విల్ ట్రై టు get a change in our attitude and behavior. First, it gives the knowledge, then attitude, and then the behavior. Knowledge is the Sravana, attitude is the Manana, and the behavior is the Nitithyasana. KAP. Practice. P is practice. KAP. జ్ఞానం పొందాక జ్ఞాని గారికి కూడా ప్రపంచం అలాగే ఉంటుంది. సమస్యలు అలాగే ఉంటాయి. దొంగలు ఉంటారు, దగాకోరులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, లంచగొండులు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, హంతకులు కూడా ఉంటారు. కానీ ఇవి కాకుండా జ్ఞానికి ఎక్స్ట్రా ప్రాబ్లం ఏమిటి? అందరికీ ఉన్నట్టుగా ఆయనకు దేహం ఉన్నది కాబట్టి ఆయన ప్రారబ్ధ కర్మ కూడా ఉన్నది. ఆయన యొక్క సంచిత కర్మలు సంచిలో ఉన్నవి జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయాయి. ఆగామి కర్మలు అంటవు. ఎందుకు? ఆయన కర్త కాదు, భోక్త కాదు. ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలోకి చూసే ముందు ఒక 2 సింపుల్ ఉదాహరణలు చూద్దాం. ఏమిటవి? సముద్రంకి వెళ్ళారు ఇద్దరు. ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకో ఆయన చిన్న ఆయన అనుకోవచ్చు. వయసులో చిన్న కాకపోయినా జ్ఞానంలో చిన్నవాడైనా అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరూ కూర్చుని సముద్రంలో అలలను చూస్తున్నారు. అలలను చూస్తూ ఉంటే వాళ్ళ దృక్పథం వేరుగా ఉంది. ఆయన జ్ఞాని. ఆయన ఒక్కొక్కసారి అల వచ్చినప్పుడల్లా ఓహో, ఈ అల అంటే ఏమీ కాదు, ఇది ఆ సముద్రమే, ఆ జలమే. అలా ఈజ్ ఈక్వల్ టు జల అని ఆయన నిశ్చయించుకొని హాయిగా విశ్రాంతిగా అక్కడ కూర్చుని అలా అలలు వస్తున్న అలను చూసి ఆనందిస్తున్నాడు. ఏం ఆనందించకుండా ఉండలేదు. అంటే ఆ వ్యవహారం జరుగుతోంది, కానీ దానిలోనున్నటువంటి తత్వాన్ని తెలుసుకున్నాడు. అంటే ఇది అలా కాదు, జలం, అలా జల. రెండో ఆయన ఏం చేశాడు? ఆడుకుంటున్నాడు ఆ అలలతో. బా, ఎంత పెద్ద అల వచ్చింది! ఇది తండ్రి అల, ఇది తాతాల, ఇది పిల్లాల, ఇది మనవడల అనుకుంటా అలా ఎత్తుగా మీదకి వెళ్ళినప్పుడు ఎంత పెద్దదో అంటున్నాడు. మళ్ళీ వచ్చి కాళ్ళకి తగిలి నీరు ఇసుకలో ఇంకిపోతున్నప్పుడు అయ్యో పాపం ఈ అల పోయిందే అనుకుంటున్నాడు. అంటే ఒకే సిచ్యువేషన్ని ఇద్దరు చూస్తున్నప్పుడు ఒక ఆయన తత్వాన్ని చూస్తున్నారు, ఇంకో ఆయనేమో అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని చూస్తున్నారు. ఒకరు జలాన్ని చూస్తే ఇంకొకరు అలని చూస్తున్నాడు. ఇప్పుడు మీరు టైప్ చేయండి. జ్ఞాని చూచేది నామరూపాత్మకమైన అలను కాదు. కొంచెం పెద్ద ఫాంట్ పెట్టుకోండి అన్న. కీప్ ఇట్ 20, 40 ఆర్ సంథింగ్ లైక్ దట్. జ్ఞాని చూచేది నామరూపాత్మకమైన అలను కాదు, అద్వైత నిత్య జలాన్ని. అద్వైత నిత్య జలాన్ని. అజ్ఞాని చూసేది ఏమిటి? అజ్ఞాని చూసేది ద్వైత అనిత్య తరంగం. అద్వైత నిత్య జలాన్ని. ఎంటర్. నెక్స్ట్ లైన్. అజ్ఞాని చూచేది ద్వైత అనిత్య తరంగం. అంటే దృక్పథంలో 2 విధాల కోణాల దృక్పథం.
ఒకటి అద్వైతంగా నామరూపాత్మకాలు కాకుండా జలాన్ని చూస్తున్నారు. ఇంకొకరు ద్వైతంగా నామరూపాత్మకంగా అనిత్యమైన తరంగాన్ని చూస్తున్నారు. ద్వైత అనిత్య తరంగం ఎంటర్. జ్ఞాని చూచేది అద్వైత నిత్యం. జలం తరంగం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మనకు నామరూపములతో ఇంట్రెస్ట్ లేదు కదా. అంచేత జ్ఞాని చూచేది అద్వైత నిత్యం, అజ్ఞాని డాష్ పెట్టి ద్వైత అనిత్యం. అజ్ఞాని చూచేది ద్వైత అనిత్యం, జ్ఞాని అద్వైత నిత్యం, అజ్ఞాని ద్వైత అనిత్యం. అది తేడా ఇద్దరికి. సరే, ఇద్దరు సినిమాకి వెళ్ళారు. ఇంకొక దృష్టాంతం. ఆ సినిమాలో మొట్టమొదట సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఒక చక్కటి వెండి తెర, తెల్లటి తెర ఉన్నది. వెండి అంటే తెలుపు అని అర్థం. తెల్లటి తెర ఉంది. ఆ తెర ఇద్దరు చూశారు. తర్వాత సినిమా మొదలైంది. సినిమాలో ఏమొచ్చాయి? హీరో వచ్చారు, హీరోయిన్ వచ్చారు. అక్కడేమో ఏవో సీనరీస్ వచ్చాయి, రక్తపాతం అయిపోయింది, హత్యలు జరిగిపోయాయి, ఇళ్ళు కాల్చేశారు, రకరకాలైనటువంటి బీభత్సాలు, భయానకాలు, ఆనందాలు, హాస్యాలు అన్నీ వచ్చాయి. ఆఖరికి దుఃఖాంతమైన ట్రాజిక్ సినిమా అది, ట్రాజడీ. ఆ హీరోయిన్ మరణించింది. ఈ జ్ఞాని ఏం చేశారు? ఓహో, ఇవన్నీ బొమ్మలే, ఇవన్నీ అసత్యం, అనిత్యం, వీటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆ వెనకాల ఉండేటటువంటి తెర లేకపోతే ఈ బొమ్మలు లేవు అని తెరనే మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నాడు. ఓకే. జ్ఞాని ఐఫన్ మారని అధిష్టానాన్ని చూస్తున్నారు. అజ్ఞాని కూడా చూశాడు ఆ సినిమాని. ఈయనతో పాటు చాలామంది ఉన్నారు సినిమా హాల్లో. అందరూ ఆ ఎమోషన్, జోక్ వచ్చినప్పుడల్లా పక్కపక్క వేస్తున్నారు. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు భోరుమని ఏడు చేస్తున్నారు. భయం వచ్చినప్పుడు భయపడిపోతున్నారు. హీరోని హీరోయిన్ని వెనక నుంచి పిస్టల్తో వీళ్ళని కాల్చడానికి వచ్చినప్పుడు జాగ్రత్త జాగ్రత్త, పిస్టల్ పట్టుకుని వెనక నుంచి వస్తున్నాడు, వెనక తిరిగి చూసుకో అని ఒక ఆయన అరిచాడు కూడా. అంటే ఎంత మమైకం చెందారంటే ఆ సినిమాయే నిజం అనుకుని భ్రమ చెంది సినిమాలో ఏకమైపోయారు. అజ్ఞాని మారే దృశ్యములను చూస్తున్నాడు. అర్థమైందా? ఈ రెండు ఉదాహరణల ద్వారా జ్ఞాని చూచేది అద్వై నిత్యం, అజ్ఞాని చూచేది ద్వైత సత్యం, అద్వైత అనిత్యం. జ్ఞాని చూచేది మారని అధిష్టానం, అజ్ఞాని చూచేది మారే దృశ్యం. అద్వైతమన్నా, నిత్యమన్నా, అధిష్టానం అన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మ అన్నా, తురియమన్నా, ప్రత్యేగాత్మ అన్నా, సాక్షి చైతన్యం అన్నా ఒక్కటే. ద్వైతమన్నా, ప్రపంచమన్నా, దృశ్యమన్నా, అనిత్యమన్నా, మాయ అన్నా, మిథ్య అన్నా, వితథమన్నా ఒక్కటే. Now what is the teaching? We, as the people engrossed in Nithyasa, start looking only at what? దేన్ని చూడాలండి మనం? నాగరవిశంకర్, అధిష్టానాన్ని చూడాలి. అధిష్టానాన్ని, అద్వయ నిత్యాన్ని చూడాలి. దేన్ని చూడకూడదండి? మారే దృశ్యాలను చూడకూడదు. ద్వైత అనిత్యాన్ని, దృశ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. దృశ్యాలు జరుగుతూ ఉంటాయి వ్యవహారం, కానీ దాని మీద మనసు పెట్టకూడదు. సరే, కొంచెం పెద్ద చేయండి, ఫాంట్ అందరికీ కనిపిస్తుంది. మొబైల్లో చూస్తూ ఉంటారు కదా, అలా ఉంచుకోండి.
ఇంకో స్లైడ్ తీసుకోండి. మళ్ళీ అదే శ్లోకం. ఇక్కడ ఈ టెక్స్ట్ మారుతుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోకి రావడానికి ముందు కృష్ణ పరమాత్మ రెండు ఉదాహరణలు ఇచ్చారు. చెప్పక చెప్పారు. పరమాత్మ చెప్పిన ఉదాహరణలు ఏమిటి? అజ్ఞాని గుడ్లగూబ. అజ్ఞాని పెద్ద ఫాంట్ కావాలి. అజ్ఞాని గుడ్లగూబ, జ్ఞాని మనిషి. అలా అనుకోండి. అలా రాయలేదు క్లియర్గా వేదవ్యాసుల వారు పరమాత్మ, కానీ దాని అర్థం అదే. అజ్ఞాని గుడ్లగూబ, జ్ఞాని ఈజ్ ఈక్వల్ టు మనిషి. ఈ దృష్టాంతంలో గుడ్లగూబ ఏం చేస్తుంది? రాత్రి నిద్రపోతుంది. రాత్రి తెలివిగా ఉంటుంది, పగలు నిద్రపోతుంది. మనిషి ఏం చేస్తాడు? పగలు తెలివిగా ఉంటాడు, రాత్రి పడుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు ఈ దృష్టాంతానికి ఇంకోటి జోడించుకోవాలి. ఏమిటది? పగలు ఈజ్ ఈక్వల్ టు అద్వైతం, రాత్రి ఈజ్ ఈక్వల్ టు ద్వైతం. పగలు అద్వైతం, రాత్రి ద్వైతం. పగలు అద్వైతం, రాత్రి ద్వైతం. ఓకేనా? ఇది ఆ శ్లోకంలో ఉన్నవి. ఏమిటున్నాయి? ఒకరు నిద్రిస్తున్నప్పుడు ఇంకొకరు తెలివిగా ఉన్నారు, ఒకరు తెలివిగా ఉన్నప్పుడు ఇంకొకరు నిద్రిస్తున్నారని ఉంది. అంటే గుడ్లగూబ తెలివిగా ఉన్నప్పుడు మనుషులందరూ నిద్రిస్తున్నారు, గుడ్లగూబ పడుకుని ఉన్నప్పుడు మనుషులందరూ తెలివిగా ఉన్నారు. అదే కదా శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగర్తి భూతాని సా మునేహి నిశా పశ్యత. మునేహి పశ్యత నిశా. ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి మాటలు వేశారు భగవానులు. ఏమిటది? భగవానులు అంటే ఎవరు? ఆ కృష్ణ పరమాత్మ, ఆ వ్యాస భగవానుడు. ఇద్దరు ఒక్కటే. వ్యాసో నారాయణో హరి. వ్యాస తాతయ్య నేనన్నా నారాయణుడే, కృష్ణ పరమాత్మయే. కృష్ణ పరమాత్మ అన్న వ్యాస భగవానుడే. వ్యాసో నారాయణో హరి హరిహి అని చెప్పుకుంటున్నాం కదా. అంచేత సంయమి మునేహి పశ్యత అనేటటువంటి మాటలు వేశారు. ముఖ్యమైన మాటలు ఏమిటి? సంయమి మునేహి పశ్యత. సంయమి అంటే సంయమము గలవారు, అంటే చక్కగా నియంత్రించిన ఇంద్రియాలు మనసు కలిగి, దాని వలన ఉపరతి చెంది, దాని వలన శ్రద్ధతో సమాధానంలో అంటే స్వరూప ఆత్మలో నిలిచి ఉన్న వారిని సంయమి లేక ముని లేక జ్ఞాని. ముని అన్నా సంయమి అన్నా జ్ఞాని అన్నా ఒక్కటే. పశ్యత అనుంది అంటే దర్శించారు అన్నాడు. అంటే దర్శించడం అంటే మామూలుగా కళతో అలా చూడడం కాదు, సినిమా చూసినట్టు. దర్శత అంటే సాక్షాత్కారం. అంటే ప్రత్యక్షానుభూతి కాదు, పరోక్షానుభూతి కాదు, అపరోక్షానుభూతి కూడా కాదు, సాక్షాత్ అపరోక్షానుభూతి. దానినే పశ్యత అనే మాట చెప్తుంది. ఈ మాటలను అలా ఉంచండి, మళ్ళీ చూద్దాం. అజ్ఞానం ఎవరండి? గుడ్లగోబ గారు. జ్ఞానం ఎవరండి? మనిషి. దృష్టాంతంలో. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎగ్జాంపుల్. పగలేమిటండి? అద్వైతం. రాత్రి ఏమిటండి? ద్వైతం. ఇది దృష్టాంతం. ఈ దృష్టాంతాన్ని మనము సెంటెన్సెస్లో పెడతాం. సెంటెన్సెస్ టైప్ చేయి బాబు. మనిషి పగలు మేలుకొని ఉండి రాత్రి పడుకుంటాడు. పగలు మెలకువ అని రాయండి, ఎక్కువ సెంటెన్స్ అక్కర్లా. పగలు మెలకువ, రాత్రి నిద్ర. పగలు మెలకువ, రాత్రి నిద్ర మనిషికి. గుడ్లగూబకి ఏమిటండి? పగలు నిద్ర, రాత్రి మెలకువ. ఇందే కదా. ఎందుకు? ఇది స్టాండర్డ్ ఇది కదా. మనిషి పగలు మేలుకుంటాడు, రాత్రి నిద్రపోతాడు. గొడ్ల గోబ పగలు పడుకుంటుంది, రాత్రి నిద్రపోతుంది.
మనిషికి పగలు మేలుకుంటాడు, రాత్రి నిద్ర. ఇప్పుడు మనిషి అంటే మనం ఎవరనుకున్నాం, ఏదని పెట్టుకున్నాం మనం? మనిషి అంటే జ్ఞాని. ఆ మనిషి దగ్గర జ్ఞాని అని రాయండి. జ్ఞాని మనిషి పగలు మేలుకుంటాడు అని ఉంది. మనిషి అంటే జ్ఞాని, పగలు అంటే అద్వైతానికి మేలుకొని ఉంటాడు. పగలు ఈజ్ ఈక్వల్ టు అద్వైతం. కాబట్టి జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు. మొదటి సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ విల్ బి జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు. మరి గొడ్లగోప ఏమైంది? గొడ్లగోప ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని కదా. జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు. ఎంటర్. గుడ్లగోప ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని, రాత్రి ఈజ్ ఈక్వల్ టు ద్వైతం. అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. అజ్ఞాని ద్వైత భావనకు, ద్వైతానికి మేలుకొని ఉంటాడు. ఎన్ని సెంటెన్స్లు వచ్చాయండి? ఇప్పుడు జ్ఞాని అద్వైతాన్ని మేలుకొని ఉంటాడు, సెంటెన్స్ 1 అని పెట్టండి. అజ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు అనేది సెంటెన్స్ 2. సో దెన్ దట్ యూ కలర్ ఇట్ డిఫరెంట్లీ. దోస్ ఆర్ ద సెంటెన్సెస్ వి derived. From what? From the given data only. We have given 2 examples also we have seen. అద్వైతం అంటే ఏమిటి, ద్వైతం అంటే ఏంటంటే అలను చూడడము ద్వైతము, జలం చూడడం అద్వైతం. తెరను చూడడం అద్వైతము, సినిమాలో సీన్స్ చూడడం ద్వైతం. అదే ఎగ్జాంపుల్ ముందు పెట్టుకున్నాం మనం. ద్వైతము అద్వైతము అంటే తెలియడానికి అవి పెట్టుకున్నాం. ఇప్పుడేం చేస్తున్నాము? జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు, అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. ఇవి ఎలా డెరైవ్ చేశాము? జ్ఞాని ఈజ్ ఈక్వల్ టు మనిషి, అజ్ఞాని ఈజ్ ఈక్వల్ టు గొడ్లగోబ, పగలు ఈజ్ ఈక్వల్ టు అద్వైతం, రాత్రి ఈజ్ ఈక్వల్ టు ద్వైతం. ఇవి ఇచ్చిన డేటాను మనం అలా రాసుకున్నాం. రాసుకుని ఆ డేటాతో మనిషి పగలు మేలుకొని ఉంటాడు, రాత్రి నిద్రిస్తాడు. గొడ్లగోబ పగలు నిద్రిస్తుంది, రాత్రి మెలకువగా ఉంటుంది. మనిషి అంటే జ్ఞాని, పగలు అంటే అద్వైతం. కాబట్టి జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు, గొడ్లగోబ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని, రాత్రి ఈజ్ ఈక్వల్ టు ద్వైతం. సో కాబట్టి అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. మొత్తం టీచింగ్ అంతా అదే. అది చెప్పడానికే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యశ్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహి. ఇందులో ఉన్న ముఖ్యమైన పదములు సంయమి, మునేహి, పశ్యత అనేదాన్ని ముందే వివరించుకున్నాం. సో ఈ డేటాతో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు డెరైవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జ్ఞాని అండ్ ద అజ్ఞాని. ఆల్రెడీ 2 సెంటెన్సుల్లోనే మనకు తెలుస్తుంది, కానీ ఇంకొంచెం ముందుకెడు. ఇందాకల సెంటెన్స్లో ఆ గ్రీన్గా రాసినవి 2 ఇక్కడ కాపీ చేయండి. జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు, అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. అయ్యాయి. ఇప్పుడు గుడ్లగూబ రాత్రి నిద్రపోతుంది. టైప్ చేయకండి, చెప్తాను. గుడ్లగూబ రాత్రి నిద్ర తెలివిగా ఉంటుంది. గుడ్లగూబ అంటే ఎవరు? అజ్ఞాని. అజ్ఞాని రాత్రి అంటే ఏమిటి? రాత్రి అంటే అద్వైతం. గుడ్లగూబ రాత్రి మేలుకొని ఉండును. గుడ్లగూబ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని, రాత్రి ఈజ్ ఈక్వల్ టు ద్వైతం. అప్పుడేమైంది? అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు.
ద్వైతానికి మేలుకొని ఉంటాడు. మనిషి అంటే జ్ఞాని కదా. మనిషి అంటే జ్ఞాని. ఆ గుడ్లగూబ మేలుకొని ఉన్నప్పుడు మనిషి నిద్రిస్తాడు. అంటే ఏమిటైంది? జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తాడు. జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తాడు. జ్ఞాని అంటే మనిషి, రాత్రి అంటే ద్వైతం. జ్ఞాని రాత్రిలో నిద్రిస్తాడు, మా మనిషి రాత్రిలో నిద్రిస్తాడన్నాం. అంటే జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తాడు. ఆ మధ్యలో గుడ్లగూబ సెంటెన్స్ని తీసేయండి. అది అర్థమైపోయింది కదా. మధ్యలో గుడ్లగూబ అని ఉంది కదా, ఆ సెంటెన్స్ తీసేయండి. ఇప్పుడు రెండింటికి నెంబర్లు 3, 4 అని ఇవ్వండి. కలర్ కూడా మళ్ళీ గ్రీన్ కలర్. స్పేసింగ్ కూడా సేమ్ నెంబర్ కంటిన్యూ చేయండి. మీదకి అదే అంతే. అలా చేస్తే వచ్చేస్తుంది అంతే. అది. సో వీ నౌ గాట్ 4 సెంటెన్సెస్. స్పేస్ చేయండి కొంచెం. సెలెక్ట్ చేసి అలాగైనా పర్వాలేదు. సో వాట్ డిడ్ వి డిరైవ్? జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు, అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. మీద రెండో సెంటెన్స్ కరెక్ట్ చేయండి. జ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు. జ్ఞాని అజ్ఞాని అలా ఉంచండి. అద్వైతానికి పెట్టండి. అద్వైతానికి నిద్రపోతాడు. నిద్రపోతాడు. జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు, అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు. అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు, జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తాడు. జ్ఞాని ఏం చేస్తున్నారండి? అద్వయ భావానికి మేలుకొని ఉన్నారు, ద్వైత భావానికి నిద్రిస్తున్నారు. అజ్ఞాని ఏం చేస్తున్నారు? అద్వైత భావానికి. అద్వైత నిద్రపోతాడు కాదు, అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతున్నాడు, ద్వైతానికి మేలుకున్నాడు. అర్థమైందా? యా నిశా సర్వభూతానం, ఏదైతే అజ్ఞానులందరికీ రాత్రియో. అంటే నిశ అంటే ఏమిటి? ద్వైతం. నిశా, యా నిశా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమి. ఏదైతే ద్వైతమో, అంటే ఏదైతే ద్వైతంలో ఏమవుతుందండి? నానాత్వం కనిపిస్తూ ఉంటుంది. నానాత్వం కనిపిస్తున్నప్పుడు రాత్రిపూట సంయమి అనే ఆయన అటువంటి రాత్రిని చూడడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. అజ్ఞాని అనే ఆయన ద్వైతాన్ని చూస్తూ ఉంటే, జ్ఞాని అనే ఆయన ఆ ద్వైతం జరుగుతున్నప్పుడు, అది రాత్రి పగలు పక్కన పెట్టండి, ద్వైతం అనేటటువంటిది జరుగుతున్నప్పుడు జ్ఞాని కనులు మూసి నిద్రిస్తాడు. అంటే ఇంద్రియాలను వాడడు. ఇంద్రియాల ప్రమేయం ద్వైతంలో ఉండదు. ఎప్పుడైతే ద్వైభావం కనిపిస్తోందో ఆ ద్వైభావానికి జ్ఞాని విముఖుడుగా ఉంటాడు. మరి అద్వైతము వీడికి తెలియదుగా. ఎవరికి? అజ్ఞానికి. వాడి రాత్రి కదా, వాడికి రాత్రిలో ఏమైనా వస్తువులు కనబడతాయా? కనబడవు. క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. అసలు ఒక్కోసారి కనపడవు. గాఢాంధకారంలో కనపడవు. అంటే కనబడకపోవడం అంటే ఏమిటి? జ్ఞానం లేకపోవడం. అంటే అజ్ఞాని ఎప్పుడూ అద్వైతానికి నిద్రపోతున్నట్టుగా, గోడలాగా ఏమీ కనపడకుండా, అద్వైత భావన లేకుండా ఉంటాడు. ఎవరు? అజ్ఞాని. జ్ఞాని అద్వైత భావనలోనే మేల్కొని ఉంటాడు, ద్వైత భావనలో నిద్రిస్తాడు. దిస్ ఇస్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే.
ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదా? ఇంటరాక్టివ్ చేద్దాం దీన్ని. నాగరవిశంకర్, అజ్ఞాని పూరించండి. మేలుకొని ఉంటాడు డాష్. ద్వైత భావానికి మేల్కొని ఉంటాడు. ద్వైత భావాన్నే చూస్తూ ఉంటాడు. ఏది చూచినా నామరూపాత్మకంగా, నానాత్వంగా, మల్టిప్లిసిటీగా, హెచ్చు తగ్గులుగా, రాగద్వేషాలతో, ద్వంద్వాలుగా, బాగుంది బాగులేదు అంటూ 24 గంటలు. ద్వైతం అంటే ఏమిటండి? ద్వైతం అంటే వ్యవహారం, వ్యవహారం. అంటే వ్యావహారిక సత్యం. అంటే అజ్ఞాని వ్యావహారిక సత్యంలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ నానాత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు. అజ్ఞాని డాష్ మేలుకొని ఉంటాడు. రవిప్రకాష్, అజ్ఞాని డాష్ మేలుకొని ఉంటాడు. ద్వైతమునకు మేల్కొని ఉంటాడు. ద్వైతాన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇంకొక వర్డ్తోని. ఆ వ్యవహారానికి నానాత్వం మేలుకొని ఉంటాడు. నామరూపములో ఉన్న జగత్తు అందలి అజ్ఞాని వ్యాపారాలు వ్యవహారానికి మేలుకొని ఉంటాడు. అంటే వ్యావహారిక సత్తానే అదే అబ్సల్యూట్ అనుకుంటాడు. వ్యావహారిక సత్తా అబ్సల్యూట్ ఎందుకు కాదు? ఎందుకు కాదు? వ్యావహారిక సత్తా అబ్సల్యూట్ ఎందుకు కాదు? అనిత్యము కార్యము విచరించే దృశ్యత్వం, అనిత్యత్వం, కార్యత్వం. అది దృశ్యం కాబట్టి మారి తీరుతుంది. అనిత్యత్వం వచ్చిపోతుంది. కార్యము కారణం మీద డిపెండ్ అయ్యింది. పరతంత్రం. ఇప్పుడు నాగరత్నం గారు, అజ్ఞాని డాష్కి మేలుకొని ఉంటాడు. అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. అంటే ద్వైతానికి వ్యవహారి ఆర్ వ్యవహారిక వ్యవహారానికి ఆర్ మిథ్యకు ఆర్ వితధానికి వేదానికి మేలుకొని మేలుకొని ఉంటాడు. ఉమ్. ద్వైతమన్నా, మిథ్య అన్నా, వ్యవహారం అన్నా, రిలేటివ్ రియాలిటీ అన్నా, వైతత్యం అన్నా వితథమన్నా అదే. ఒకటే కదా. ఉమ్. అర్థమైందా? నెక్స్ట్ కమల గారు, జ్ఞాని డాష్కి మేలుకొని ఉంటాడు. జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు. అద్వైతం అంటే రిలేటివ్ పారమార్థిక సత్తా. పారమార్థిక సత్యం. అంటే ఈ వ్యవహారాలు నడవడానికి స్వప్న జాగ్రత్త ప్రపంచాలకు ఆధారంగా, భిన్నంగా అధిష్టానంగా ఏదైతే ఉందో అది పారమార్థిక సత్తా. పారమార్థిక సత్తా లక్షణం ఏమిటి? స్క్రీన్ ఎగ్జాంపుల్లో స్క్రీన్ ఏమైంది? అధిష్టానము అధిష్టానం స్క్రీన్ మారదు, మారదు అధిష్టానం మారదు, మారదు పారమార్థిక సత్తా మారదు. మారదు. అంటే అవును. వికారములు లేవు. లేవు. ఆ సినిమా మొదలవడానికి, సినిమా అవుతున్నప్పుడు, సినిమా అయిపోయిన తరువాత కూడా ఏది మిగిలింది? తెర మిగిలింది. తెర మిగిలింది. అంటే ఈ జగత్ అనే సినిమా ప్రొజెక్ట్ అయినప్పుడు, ప్రొజెక్ట్ కానప్పుడు, ప్రొజెక్ట్ అవడానికి ముందు కూడా ముందు అధిష్టానము ఉన్నది. ఉన్నది. అంటే నిత్యత్వం ఉన్నది. పారమార్థిక సత్తా ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మగారండి గెడ్డాల తాతయ్యండి అక్కడ ఉన్న అలా చెప్పకూడదు. పారమార్థిక సత్తా ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మారనిదో, దేనికైతే వికారాలు లేవో, దేనికైతే ఆద్యంతాలు లేవో ఆ తెరను గుర్తుపెట్టుకోండి. సినిమా అంతసేపు తెర ఎప్పుడూ ఉంది. సినిమాకి ముందు ఉంది, సినిమా అవుతున్నప్పుడు ఉంది, సినిమా అయిపోయిన తర్వాత కూడా ఉంది. అది అధిష్టానం అయి ఉంటుంది. అది నిత్యత్వం సత్యత్వం. అధిష్టానం. అంటే ఇప్పుడు జ్ఞాని డాష్కి మేలుకొని ఉన్నాడు అద్వైతానికి మేలుకొని ఉన్నాడు. అనగా నిత్యత్వం పారమార్థిక సత్తాకు మేలుకొని ఉన్నాడు. అనగా అధిష్టానాన్ని గుర్తించాడు. అనగా పరతంత్రము కాని, వికారములు లేని, ఆద్యంతములు లేని, నిత్యత్వమున్న, దృశ్యము కాని ద్రష్టయే అయిన ఆ పరతత్వాన్ని గుర్తించాడు. అది ఏది? అది నేను నేనే. నేను చెప్పగలిగి ఉండాలి. అది నేను కమలనండి అనకూడదు. అది నేను. ఏది? అది నేనే. నవ్వు ఇంకొకరు ఎవరైనా ఓపెన్ చేయండి.
హరి ఓం సార్. అజ్ఞాని డాష్కి నిద్రిస్తాడు. అద్వైతానికి నిద్రిస్తాడు. అద్వైతమనగానేమి? అద్వైతం అనగా పారమార్థిక సత్యం, ఏదైతే మార్పు చెందదో, ఏదైతే నిత్యమో సత్యమో, ఆగమాపాయ లేనిది, స్వతంత్రమైనది, పరతంత్రం కానిది, ఎల్లప్పుడూ ఉన్నది, ఏకమేవ అద్వితీయం, ఏదైతే ఉన్నది అదే ఉంది, అది నేను. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానా సర్వం అస్తి కించన అనే భావం అద్వైతికి ఏంటైంది? వాడు డాష్ నిద్రిస్తాడన్న. అంటే అజ్ఞానికి అద్వైతం అంటే కిట్టదు. అద్వైతం అంటే అద్వైతం లేక ఎద్వైతం లేదు పో, అన్నీ నేనే చేస్తున్నా, వ్యవహారమే సత్యం. వాడికి పారమార్థిక ఏకత్వ సత్తా వాడికి లేదు. వాడికి అజ్ఞాని వరకు వాడు డార్క్నెస్లోనున్నట్టే. ఎందుకు డార్క్నెస్లో ఉన్నాడు? వాడికి అసలు స్వరూపం తెలియలేదు. కాబట్టి అజ్ఞాని అద్వైతానికి నిద్రిస్తాడు. అద్వైతం అంటే వాడికి పరమ డార్క్నెస్. అజ్ఞాని అద్వైతం అనేసరికల్లా అద్వైతంలోనే వాడు జీవిస్తూ ఉంటాడు. అజ్ఞాని అద్వైతానికి అద్వైతం ఉండదు, వాడు ద్వైతంలో జీవిస్తుంటాడు. అద్వైతం అనేసరికల్లా నిద్ర వస్తుంది వాడికి. అంటే జ్ఞానికి పారమార్థిక సత్తా ఎరుక పడదు, జ్ఞానికి పారమార్థిక సత్తా తెలియలేదు. వ్యవహారమే సత్యమని ద్వైతంలోనే మెళకువగా ఉంటాడు. అంటే ద్వైతాన్నే నమ్ముతున్నాడు, ద్వైతమే నిజమనుకుంటున్నాడు. ఎవరు? అజ్ఞాని. నెక్స్ట్ అజ్ఞాని. ఇంకోరెవరైనా ఓపెన్ చేయండి. జ్ఞాని డాష్కు నిద్రిస్తాడు. హరివం గారు. సార్ హరివం సార్. చెప్పండి. జ్ఞాని జ్ఞాని ద్వైతానికి డాష్కు నిద్రిస్తాడు. నిద్రిస్తాడు. జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తాడు. ద్వైతం అనగానేమి? ద్వైతం అంటే అది దేని ఎందైతే మామూలుగా మన అజ్ఞాని మేల్కొని ఉంటాడో, శబ్దాది విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఇతను పరమార్థ తత్వాన్ని దర్శించి మునీంద్రునికి రాత్రిగా ఉంటుంది కాబట్టి అతను అంత కన్ఫ్యూషన్ ఎందుకండి? ద్వైతం అనగానేమి అదే క్వశ్చన్ కదా. పరమార్థతత్వం అక్కడ తేలేదు కదా. ద్వైతం అనగానేమి అన్నాం అంతే. ద్వైతం అంటే ద్వైతం ప్లురాలిటీ, అదే రెండు అని మల్టిప్లిసిటీ, నానాత్వం, భిన్నత్వం. భిన్నత్వం ఎప్పుడు వస్తుంది? వస్తువులలో భిన్నత్వం ఉండదు, మనస్సును మన వాడి దృష్టిలో మనస్సును ఎప్పుడైతే వాడారో అప్పుడు అప్పుడే ద్వైతం. భిన్నత్వం. అదే మరి ద్వైతం నుంచి అద్వైతానికి ఎదగాలంటే ఏం చేయాలి? అంటే అద్వైతానికి అంతా ఒకటే అని నమ్మాలి, అది అంతా ఒకటే అని మనస్సును వాడడం మానాలి. మనసును వాడడం మానాలి. ఏదైనా control ఉండాలి. చూసేసరికల్లా ఇమీడియట్ గా మీరు మనసును వాడేస్తున్నారు. మీరంటే అదే. అందరం అవును, వాడిన వెంటనే భిన్నభావం కనిపిస్తుంది. భిన్నభావం. మనస్సుని వాడలేదు అనుకోండి, ఒక సెకండ్ ఎలా ఉన్నది అలా కనిపిస్తుంది. దాంట్లో కలర్ ఉండదు. Colour. అంటే మీ మనసు అనేటటువంటి రంగుటద్దంతో చూస్తే మామూలుగా నార్మల్గా ఉన్నది కూడా రంగుగా ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు గ్రీన్ గ్లాస్ వేసుకుంటే రవిప్రకాష్, ఎరుపు గ్లాస్ వేసుకుంటే నేనేమో పసుపు గ్లాస్ వేసుకుంటే, మనం వేసుకున్నటువంటి గ్లాస్ ప్రకారంగా మన మనసు ప్రకారంగా ఆయా రంగులతో ప్రపంచం కనిపిస్తుంది. దానివలన నానాత్వం వస్తుంది. అర్థమైందా? ద్వైత బుద్ధి పోవాలి అంటే జగత్తుని జ్ఞాని చూస్తారు, అజ్ఞాని చూస్తారు. ఇద్దరు చూశారు ఆ సముద్రాన్ని. ఒకరు జలమన్నారు జ్ఞాని, ఇంకొకరు దానిని అల అన్నారు. జల అల. జలని తత్వాన్ని చూసిన ఆయన ఆ అలలలోనున్న వ్యత్యాసాన్ని చూడలేదు. అంటే ఇది పెద్ద అల, అది చిన్న అల, ఇది పడిపోయింది, అది లేచింది అని మనసును వాడకుండా ప్లెయిన్గా ఉన్న జలాన్ని చూశారు. అంటే జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తారు అంటే ద్వైబుద్ధి ఉండకుండా ఉంటారు. ద్వైబుద్ధి అంటే ఆయన నిద్ర వస్తుంది. ఎవరైనా ద్వైతం గురించి మాట్లాడుతాం, వద్దండి నా నిద్ర వస్తుంది అన్నట్టు. అద్వైతం గురించి మాట్లాడుతుంటే చెప్పండి, అద్వైతమే నేను మేల్కొని ఉన్న స్థితి అంటారు అనుకోండి.
నాగరత్నం గారు. ఈ 4 సెంటెన్సులు ఒకసారి చదివి బాగా మనసులో పెట్టుకొని ఒక సెంటెన్స్ చెప్పండి. జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు, అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు. ఉమ్, అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు, ఉమ్, జ్ఞాని ద్వైతానికి నిద్రిస్తాడు. ఉమ్. ఈ 4 సెంటెన్సులని ఒక సెంటెన్స్ చేయాలి. ఆ, జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటే అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు. అది ఒక 5 కింద. ఇంకో 2 సెంటెన్స్ కింద చెప్తాను సార్. అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటే జ్ఞాని ద్వైతాన్ని నిద్రిస్తాడు. అంటే అద్వైతం అంటే ఏమిటండి? అద్వైతం అంటే అద్వైతం అంటే అంటే పారమార్థిక సత్యం అన్నమాట. అంటే ఏం చదువుకున్నాం? ప్రపంచోపశమం శాంతం ప్రపంచోపశమం శివం శాంతం. అద్వైతం తురీయం. ఉమ్. అద్వైతం అంటే శివమే కదా, శాంతమే కదా, శాంతం తురీయమే కదా, బ్రహ్మ కదా. అంటే జ్ఞాని బ్రహ్మకు మేలుకొని మేలుకొని ఉంటాడు. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మ. జ్ఞాని ఆత్మకు మేలుకొని ఉంటాడు. అంటే జ్ఞాని ఆత్మ జ్ఞానంలో ఉంటాడు. అని. అజ్ఞాని అద్వైతానికి మేల్కొని ఉంటాడు. అద్వైతం అంటే బ్రహ్మ కానిది. బ్రహ్మ కానిది ఏమిటుంది? బ్రహ్మ కానిది ప్రపంచం వ్యవహారికం. బ్రహ్మ కానిది ఏదైనా ఉందా? లేదు. కానీ ప్రొజెక్షన్ గా ఉంది, వ్యవహారికం ఉంది. వ్యవహారం. అంటే బ్రహ్మ కాకుండా ప్రపంచం వేరే లేదు, నిజానికి లేదు, కానీ ఉందిగా. ఉందిగానే లేదంటే దాన్ని ఏమిటంటున్నాం? వ్యవహారికంగా ఉంది అంటే అదే ప్రపంచం. అంటే అజ్ఞాని ప్రపంచానికి మేలుకొని ఉంటాడు, జ్ఞాని తురియానికి మేలుకొని. జ్ఞాని ఆత్మయందు ఉంటాడు, అజ్ఞాని ప్రపంచంలో ఉంటాడు. జ్ఞాని ప్రపంచాన్ని దూరంగా పెడతాడు, నిద్రిస్తాడు. అజ్ఞాని ప్రపంచమే సత్యమని మెలకువగా పనులు చేసుకుంటాడు. అక్కడ వ్యవహారం జరుపుతాడు. అంటే దీని శ్లోకం తాలూకు అర్థం ఏమిటంటే మాండూక్యోపనిషత్తులో చెప్పినటువంటిదే. ప్రపంచ ఉపశమము కలిగితే అంటే ద్వైత బుద్ధి పోతే తురియం శివం శాంతం అద్వైతం ఉంటుంది. అదే ఆత్మ, స ఆత్మ స విజ్ఞేయ. అది తెలుసుకోవలసినది. అదే నిధిధ్యాసన చేసి నీవని తెలుసుకో. అయమాత్మ బ్రహ్మ. ఇప్పుడు సాధన ఏమిటి? ఎక్కడున్నాం మనము? ఎక్కడికి వెళ్ళాలి? మరోరెవరన్నా చెప్పండి. సాధన ఏమిటి? విజయలక్ష్మి గారు. మనం మెయిన్ ఒక్క లైన్ లో చెప్పాలంటే ప్రపంచోపశమం జరగాలి. నేను స్వరూపం నేనుగానే ఉండాలి. అది జ్ఞాని స్థితి. నా స్థితి ఇప్పుడు ప్రస్తుత స్థితి నేను ప్రపంచం బాగుందని ప్రపంచంలోంచి ఉపశమం కాకుండా ప్రపంచంలో ఆసక్తిగా ఉండిపోయాను. అది రివర్స్ చేసుకొని నేను ప్రపంచం ఉపశమించి నేనుగా ఉండాలండి. శాంతం శివం అద్వైతం తురీయం నాయన నేనుగా ఉండాలి. దానికి ఇంకా వివరణ చేసుకోవాలంటే వ్యావహారిక సత్తా ఇవన్నీ తగ్గించి విత్తత్వము, ప్రపంచం జగత్తంతా దృశ్యత్వము, కార్యత్వము, అనిత్యత్వము ఇవన్నీ ఎవ్రీ సింగిల్ థాట్ లోనే మనం దాన్ని చూడగలగాలి. ప్రతి థాట్, ప్రతి బోధలో కూడా ఇది అనిత్యం, ఇది మిథ్య, ఇది వ్యావహారిక సత్తా, దీనికి పరమార్థిక సత్తా లేదు అని గ్రహించుకుంటే మనం ఇవన్నీ తోసిపుచ్చగలం. అదర్వైజ్ మనం అందులోనే చిక్కుకొని ఉండిపోతాం. అందుకని మన సాధనలోంచి బయటకు రాలేం. అదే మనం ఇందులోంచి ప్రపంచంలోంచి బయటకు రాలేం. ఉపశమం అవ్వాలంటే అది చూడాలి. మనం నానాత్వం చూడాలి, దృశ్యత్వం చూడాలి, కార్యత్వం చూడాలి, వికారిత్వం చూడాలి. ఇవన్నీ చూడగలిగితేనే అప్పుడు మనం పారమార్థిక సత్తాలోకి ఇది అధిష్టానం అని, దీనికి వికారాలు లేవని, ఇది దృశ్యమని, ఇది ఆద్యంతాలు లేవని ఇవన్నీ మనం రెండో పక్క మనం చూడగలుగుతాం. చూడగలగాలంటే ఇవి ముందు ఇవి తీసిపారేయాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నానాత్వ బుద్ధియే సంసారము, ఏకత్వ బుద్ధియే ఆత్మ. సంసారంగా ఉంటానా, ఆత్మగా ఉంటానా? నానాత్వంలో ఉంటే సంసారము, ఏకత్వ బుద్ధిలో ఉంటే ఆత్మ.
అంటే నానాత్వము నుంచి, భిన్నత్వము నుంచి, ద్వైతము నుంచి అద్వైతం వైపు ప్రయాణం. ఎక్కడున్నాము? ద్వైతంలో ఉన్నాము. ఎక్కడికి వెళ్ళాలి? అద్వైతం వెళ్ళాలి. ఈ ద్వైతం అంటే ఏమిటి? నానాత్వం. నానాత్వం ఎందువల్ల వచ్చింది? మనసును వాడాను. మనసును వాడితే ఏమైంది? రాగద్వేషాలు, ద్వంద్వాలు, భిన్నత్వాలు కనబడ్డాయి. మనసుని వాడడం మానగలిగితే ప్రపంచం ఉపశమిస్తుంది. ప్రపంచం దానికి అదిగా ఉపశమించదు. ప్రపంచం ఉపశమించాలి అంటే మనస్సును వాడడం మానుకోవాలి. అంటే మనోలయము, మనోనాశము, అదే కదా చెప్తున్నారు. మనస్సును ఎప్పుడైతే లయం చేస్తామో, నిశ్చలంగా నిర్మలంగా చేస్తామో, మనసులో ద్వంద్వాలు లేకుండా ఉంటాయో, అందుకే ఇన్ని శ్లోకాలలో మనసు తాలూకా ప్రమేయం ఇలా ఉంటుంది, లాగేస్తుంది, వాయుర్నావమివాంభసి అంటూ ఎన్నో శ్లోకాలలో నిత్యాసనలో నేర్చుకున్నాం. ఇక్కడ మంచి పదం వాడారు, సంయమి. అంటే సంయమనము కలిగిన వారు, అంటే అంతర్బాహ్య ఇంద్రియ నిగ్రహంతో ఉపరతిని పొంది ద్వైతాన్ని చూడకుండా అద్వైతం వైపు ప్రయాణము చేసినటువంటి శ్రద్ధ కలిగిన, అద్వైతంలో సమాధిలో స్థిరపడినటువంటి జ్ఞాని ఆత్మ ఒక్కటే. నాగరవిశంకర్, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ద్వైత భావన నుంచి అద్వైత భావనకు వెళ్ళడానికి ఈ అది గోలు. ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళడానికి సాధన ఏమిటి? మారుతున్నటువంటి ప్రపంచం మీద మన దృష్టిని తీసి దాని అధిష్టానమైనటువంటి పరబ్రహ్మను ప్రతి విషయంలోనూ, ప్రతి చోట దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా జరుగుతుంది? దానికి ఏమిటి సాధనాలు, ఉపకరణాలు, కరణాలు ఏమిటి? మనస్సుని మనోనిగ్రహం. అంటే ఇప్పుడు ఐదుగురు ఆరుగురు రావాలంటే ఆరుగురు పోవాలి కదా. రావాల్సిన ఆరుగురు ఎవరు? క్షమ, దమ, ఉపరతి, ప్రతీక్ష, శ్రద్ధ, సమాధానం. ఆ సల్లక్షణాలు, సత్సంపత్తి, సాధన, షట్సంపత్తి లేక సత్సంపత్తి కూడా అదే సత్తుని వైపు తీసుకెళ్లే సంపత్తి కాబట్టి సత్సంపత్తి. 6 ఉన్నాయి కాబట్టి షట్ సంపత్తి. ఆ షట్ సత్సంపత్తిని పెంపొందించుకోవాలి. పెంపొందించుకుంటే ఏంటవుతుంది? మనసును వాడడం మాంతం. మనసును వాడడం మానితే భిన్నత్వం పోతుంది. భిన్నత్వం పోతే ప్రయాణం ఎటు వెళ్తుంది? ఏకత్వం వైపు వెళుతుంది. మన ప్రయాణం అంటే ఇక్కడి నుంచి అటు వెళ్ళాలి కదా. అది ఈ సత్సంపత్తిని వాడినంత మాత్రాన సరిపడదు. ఎక్కడున్నామో దేనిని వదులుకోవాలో తెలియాలి. అద్వైతంలో ఉన్నాము, దీన్ని వదులుకోవాలి. ద్వైతంలో ఉన్నాము, దీన్ని వదులుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అద్వైతానికి వెళ్ళాలి. దీన్ని పట్టుకోవాలి. మన గోల్ ఏమిటో తెలియాలి. టికెట్ కొన్నారనుకోండి, ఏదో మీరు ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి బెంగళూరు, ఎక్కడున్నారు? విశాఖపట్నం ఉన్నారు. ప్రయాణం ఎక్కడికి? బెంగళూరు. ఎక్కడున్నారో ముందు తెలియాలి. తెలిస్తే దానిని వదిలి మీరు బెంగళూరు వైపు వెళ్ళాలంటే విశాఖపట్నాన్ని వదలాలి. వదిలితేనే బెంగళూరుకి రాగలరు. విశాఖపట్నంలోనే ఉంటే బెంగళూరు ఎప్పటికీ రాలేరు. అంటే ద్వైతంలో ఉంటే చేరలేను. ద్వైతం దగ్గర నుంచి అద్వైతం ప్రయాణం చేయాలంటే వదలవలసిన స్థానాన్ని తెలుసుకుంటే, చేరవలసిన స్థానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రయాణం వస్తుంది. ఈ ప్రయాణం అవుతుంటే మధ్యలో విజయవాడ వస్తుంది, అక్కడ దిగిపోకూడదు. ఒకవేళ కాఫీకి దిగినా మళ్ళీ రైలు ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించాలి. అర్థమైందా? ఈ ప్రయాణానికి శమధమాదులనే 6, ఇది నేను ఉన్న స్థానము, దీని నుంచి అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి వివేకము, పృథకీకరణము, ఆత్మ అనాత్మల పృథకీకరణము వివేకం. పృథకీకరణం చేసిన తరువాత నా న్యాచురల్ స్థానం అది, ఇది కాదు అని తెలుసుకొని దీనిని హేయమని వదిలిపెట్టడమే వైరాగ్యం. దేన్ని వదిలిపెట్టాలి? ద్వైత బుద్ధిని, ద్వైతంగా ప్రపంచాన్ని చూడ్డాన్ని వదిలిపెట్టాలి. ప్రపంచాన్ని వదిలిపెట్టక్కర్లా.
ప్రపంచం అలాగే ఉంటుంది. ప్రపంచం జ్ఞానికి అలాగే ఉంటుంది, అజ్ఞానికి అలాగే ఉంటుంది. ద్వైత బుద్ధిని వదిలిపెడితే అద్వైతంలోకి వెళ్ళగలుగుతారు. దీనినే వివేకము, వైరాగ్యము. సమాధి షట్క సంపత్తులు బలమైనటువంటి ప్రయాణం చేసే రైలు. వదలవలతే వివేకం ఏమిటి, ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి అనే తెలుసుకుని పృథకీకరణం చేయడం వివేకం. పృథకీకరణం చేస్తుందో దేన్ని వదలాలి, విశాఖపట్నం స్టేషన్ని, దేన్ని చేరాలి, బెంగళూరు మిషన్ రివర్స్ కూడా అనుకోండి. బెంగళూరు వదిలి వైజాగ్ మోక్షం అనుకుంటే అలా కూడా పెట్టండి, పర్వాలేదు. దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి అనేది తెలుసుకోవడం. దాన్ని తెలుసుకున్న తరువాత వైరాగ్యంతో వదలవలసిన దాన్ని వదలడం, అంటే మనసుని వాడి ద్వయీ బుద్ధి లేకుండా ఉండడం. పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవడం, అంటే మనసు వాడకుండా ఉన్నప్పుడు కనబడినటువంటి ఏకత్వ దర్శనాన్ని పట్టుకోవడం అనేటటువంటి విషయాన్ని వైరాగ్యం అంటున్నాం. దీనికి ఏమిటండి ఉండాలి ముఖ్యంగా చేయాలంటే? చెప్పండి ఎవరన్నా. రవికుమార్, సరే రవిప్రకాష్. సాధన చతుష్టయం సాధన చతుష్టయంలో ఉత్తీర్ణత అవన్నీ చెప్పుకున్నాం. సాధన చతుష్టయంలో మొట్టమొదటిది వివేకము, తరువాత వైరాగ్యము, తర్వాత సాధన సత్వ సంపత్తి. ఈ జర్నీ చేయడానికి ఏమిటి మోస్ట్ ఎసెన్షియల్? ఇంద్రియ నిగ్రహం సార్, ఇంద్రియ నిగ్రహం. అది ముందు చెప్పేసుకున్నాం కదా. అంటే ముందు మీరు టికెట్ కొనుక్కుని నేను ప్రయాణం చేయాలని అనుకోవాలి కదండి. ముముక్షుత్వం అంటే నేను వైజాగ్ లోనే ఉండిపోతాను అంటే ఇవి అక్కర్లేదు వాడికి. బెంగళూరు రావాలనే ఆశ లేదు అంటే ఆ ముముక్షుత్వమే లేదు. లేకపోతే అప్పుడు ప్రయాణము లేదు, సాధనాలు అక్కర్లేదు, రైలు ఎక్కర్లేదు, టికెట్ కొనక్కర్లేదు, వైజాగ్ని వదలక్కర్లేదు, బెంగళూరు కోసం పారాడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. అంటే ఇంటెన్స్ లాంగింగ్ మస్ట్ హ్యావ్. ముముక్షుత్వ ఈజ్ మోక్తుం ఇచ్ఛా ముముక్ష. మోక్తుం విడిబడుటకు, ఇచ్ఛా తీవ్రమైనటువంటి కోరిక. అరే ఇచ్ఛంతా వదులుకోమనండి. మోక్షేచ్ఛ ఇచ్ఛ కాదు, మోక్షేచ్ఛ ఇచ్ఛ కాదు. మోక్షేచ్ఛ ఈజ్ ఎ జర్నీ. ఆ జర్నీ కావాలని అనుకుంటే ముముక్షుత్వం అంటే మోక్తుం ఇచ్ఛా ముముక్ష. ముముక్షుత్వం అంటే ఆ గుణాన్ని కలిగి ఉండడాన్ని ముముక్షుత్వం. ముముక్షుత్వం అనేటటువంటిది ఉంటేనే శమధమాదులు ఎన్ని ఉన్నా, వివేక వైరాగ్యాలు ఉన్నా కూడా వాటి ప్రయోజనము సాధించాలంటే దానికి తపన ఉండాలి. ఎంత తపన ఉండాలంటే అది లేకపోతే నేను ఉండలేను అన్నంత తపన ఉండాలి. ఇప్పుడు చూడండి, మన పిల్లవాడో కొడుకో మనవడో ఇల్లు వాకలో పొజిషన్స్ అవి లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. ఈ అద్వైత భావన లేకపోతే నా జీవితం వ్యర్థం అనేటటువంటి ఒక దృఢ నిశ్చయమే ముముక్షుత్వం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. సర్వభూతములకు అద్వైతము ఏదైతే రాత్రియో ఆ అద్వైతమే సంయమికి జాగర్తి. ఆ అద్వైతంలో ఆయన మేలుకొని ఉంటాడు. యశ్యాం జాగృతి భూతాన్ని, ఏ ద్వైతంలో అయితే ఈ భూతములు ప్రాణులన్నీ వెంపర్లాడుతున్నాయో, కింద మీద అయిపోతున్నాయో, సా దానిని మునేహి ఆ సంయమి నిశారాత్రిగా పశ్యత చూస్తాడు. ద్వైతానికి నో అంటాడు, అద్వైతానికి ఎస్ అంటాడు. వీడేం చేస్తాడు? మనవాడు నేను మీరు మనందరమును సర్వభూతములను ఏదైతే పనికి మాలినదో దాన్నే పట్టుకుందాం అనుకుంటాం. ఏదైతే అద్వైతమో అది వాడికి రాత్రి, వాడికి అక్కర్లేదు. అది సంయమకి జాగృతి అంటే మెలకు వస్తాను అంటే అదే కావాలని కోరుకోవడం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి
యశ్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉండేటటువంటి గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ అంటాం కదా. అంటే ఆకాశం అంతది వ్యత్యాసం ఉన్నది జ్ఞానికి అజ్ఞానికి. ఇన్ వాట్? వన్ ఇన్ పెర్సెప్షన్, టూ ఇన్ యూజింగ్ ద సాధనాస్, త్రీ ఇన్ అటైనింగ్ ద గోల్. ఈ మూడిటిలో కూడా ఎంతో ఉంది. నిన్న చెప్పుకున్నాం, ఈ సాధన ఎంత కొనసాగిస్తే అంత లాభం ఉంటుంది. ఈ జీవితంలో ఒకవేళ అద్వైతంలో స్థిరపడి ఆత్మభావాన్ని మోక్షాన్ని సాధించుకుంటే సాధించుకోవచ్చు. ఒకవేళ సాధించుకోలేకపోయినా వేస్ట్ కాదు. శుచీనాం శ్రీమతాంగే యోగో భ్రష్టో అభిజాయతే అథవా యోగినామపి కులేనా. అంటే ఒకటి జ్ఞాన సాధన కోసం కావలసినటువంటి అనుకూల పరిస్థితులలో ఉండేటటువంటి పుట్టుక రావచ్చు. ఇంకా ఎక్కువ సాధన ఇప్పుడు చేసి ఉంటే అటువంటి సాధన చేస్తున్న వాళ్ళతో కూడా పుట్టేసి ఆ సాధనని కొనసాగించుకోవచ్చు, కొనసాగించుకుని ఆ గోల్ని చేరవచ్చు. చేత కచ్చిన్నో ఉభయ విభ్రష్టో చిన్నాభ్రమివ నశ్యతి. నాయనా కృష్ణయ్య పరమాత్మ వీడు ఇక ఇహలోక సుఖాలు వ్యవహారాలు అనుభవించలేదు, ఆ పరమార్థాన్ని వీడి జీవితంలో పొందలేదు. వీడు రెంటికించెడ్డరే ఎవడైపోతాడా అంటే ఒక చాకలి ఆయన ఏం చేశాట, వరద వస్తుంది, బట్టలు ఆరేసుకున్నాడు పైన. కొన్ని బట్టలు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాటి వెనకాల పరిగెట్టాడు, అవి ఎలాగూ కొట్టుకుపోయి. ఈ లోపల వరద ముంచుకొచ్చి ఒడ్డున ఆరేసిన బట్టలు కూడా కొట్టుకుపోయాయి. తెలివితేటలుంటే ముందు ఒడ్డునున్నవి తీసుకుని తను ఒడ్డుకుపోతే నీళ్ళలో పోగా మిగతావి మిగిలేవి. రెంటికిన్ చెడ్డరేవడు అంటే నీళ్ళలో ఉన్నవి ఎలాగో పోయి, ఒడ్డు మీద ఉన్నవి కూడా పోయి. అలా అయిపోతాడా వీడు అంటే అవడు, నిశ్చయంగా అవడు. అంటే ఎవరు చెప్పారు? వ్యాసో నారాయణో హరి. ఆ నారాయణుడు పార్థాయ ప్రతిబోధితం భగవత నారాయణేన స్వయం. అది అటువంటి భగవద్గీతలో చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఈ సాధన వృధా కాదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకరమైనటువంటి ఆత్మజ్ఞానం వైపు వెళుతున్న వాడి యొక్క ప్రయాణంలో అంతరాయం కలిగినా కూడా వాడు దుర్గతి పాలు అయ్యే ప్రశ్నే లేదు మిత్రమా. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత అంటే ప్రియమైన వాడా, నాయనా అంటాం. ఇప్పుడు అంటున్నాం కదా, నేను నాయనా రవికుమార్ రవిశంకర్ అంటున్నాను. అలాగా ప్రేమగా చెప్పారు భగవంతుడు. చేత ఈ ప్రయత్నాన్ని మానకూడదు. ప్రయత్నాన్ని ఇంకా గట్టిగా రోజు రోజుకు కొనసాగించుకోవాలి. దీనికే నిధిధ్యాసన. నితరాం మోక్తుం ఇచ్ఛా ధ్యానం, అదే ధ్యానం. నితరాం ధ్యాతుం ఇచ్ఛా నిధిధ్యాస. మోక్తుమిచ్ఛా ముక్షత, ఆ ముముక్షతను మనసులో పెట్టుకుని నితరాం ధ్యానం, ఎప్పుడు ధ్యానంలో నిధిధ్యాసనలో ఉండడమే మార్గము. ఇప్పుడు 2 లైన్లు చెప్తున్నాను, టైప్ చేయండి నెక్స్ట్ స్లైడ్లో. ఉన్నారా? ఉన్నాను గురుగారు, ఒక్క నిమిషం. మరో స్లైడ్ మరో కలర్లో బ్లూలో పెట్టండి. ఇది ఒక్క నిమిషం. ఇటువంటి శ్లోకాలను గ్రంథి శ్లోకాలు అంటారు. గ్రంథి శ్లోకాలు. బ్రహ్మను సరిగ్గా అర్థం చేసుకుంటే మోక్షం. సరిగా అర్థం చేసుకుంటే మోక్షం. బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే జగత్. బ్రహ్మను సరిగా అర్థం చేసుకుంటే మోక్షం, సరిగా అర్థం చేసుకోకపోతే జగత్. నెక్స్ట్
జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. జగత్తే బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. రే సర్వం బ్రహ్మమయం పాడారు కదా సదాశివ బ్రహ్మ. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ, అదే బ్రహ్మ. లేకపోతే అది బ్రహ్మ అన్నా అదే బ్రహ్మ ఒకటి. జగత్తుని సరిగా అర్థం చేసుకోకపోతే, జగత్తుని సరిగా అర్థం చేసుకోకపోతే సంసారం. అదే సంసారం. సంసారం అంటే ఏమిటి? పోర్ట్ ఎక్స్పాన్షన్, PORT, పోర్ట్. సంసారం ఈజ్ పోర్ట్ ఎక్స్పాన్షన్, క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా. PORT, పోర్ట్ ఎక్స్పాన్షన్. అంటే పొజిషన్స్, ఆబ్లిగేషన్స్. P అని రాసి కిందన R అలా రాయండి. P పొజిషన్స్, O ఆబ్లిగేటరీ డ్యూటీస్, R రిలేషన్షిప్స్, T ట్రాన్సాక్షన్స్. PORT, పోర్ట్. పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఎప్పుడు జగత్తుని సరిగా అర్థం చేసుకోకపోతే సంసారం అంటే ఏమిటి? పోర్ట్ ఎక్స్పాన్షన్. జగత్తుని సరిగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? పోర్ట్ రిడక్షన్. అంటే సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ పోర్ట్ ఎక్స్పాన్షన్, సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ పోర్ట్ రిడక్షన్. పోర్ట్ ఎక్స్పాన్షన్ ఈజ్ జగత్, పోర్ట్ రిడక్షన్ ఈజ్ మోక్షం. పోర్ట్ రిడక్షన్ ఈజ్ విముక్తి. అమూల్య, బ్రహ్మను సరిగా అర్థం చేసుకుంటే మోక్షం అన్నాము. సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఏమిటండి? బ్రహ్మగారి ఫోటోకి నమస్కారం పెట్టడమా? బ్రహ్మగారికి ఒక ఫోటో కట్టి, కోవిలు కట్టి, పువ్వులు పోసి, ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసి, ఆయన తాలూకా జయంతులు సెలబ్రేట్ చేయడమా సరిగా అర్థం చేసుకోవడం అంటే? కాదు సార్. మరి అంటే ఏ ఇంద్రియం అయితే నాకు ప్రపంచం వైపు లాగేస్తోందో ఆ మనసుని లయం చేసి నాశనం చేసి సంయమనం తోటి ఈ అరిషడ్ వర్గాలను పోగొట్టుకొని వివేక వైరాగ్య సమాధి షట్క సంపత్తితోటి ముముక్షత్వంతో ప్రతిపోద విదితాన్ని వాడుతూ ప్రతి దాంట్లోనూ ఆ బ్రహ్మనే చూస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ బ్రహ్మనేదో కాదు నేనే అన్న జ్ఞానంతో ఆత్మజ్ఞానంలో నిలవడం బ్రహ్మని సరిగ్గా అర్థం చేసుకోవడం. చెప్పారు కదా, బ్రహ్మను సరిగా అర్థం చేసుకోవడం అంటే ఆ బ్రహ్మము ఆత్మ నేనే. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మీరు చెప్పారు, పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం ప్రయత్నం చేస్తే బ్రహ్మను ఏకత్వంగా చూడడం అలవాటు చేసుకోవడం చేస్తే అదే బ్రహ్మ. ఏకత్వం బ్రహ్మ, నిర్దోషం హి సమం బ్రహ్మ, సమత్వమే బ్రహ్మ, సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగం. యోగం అంటే జీవ బ్రహ్మ ఏకత్వము. బ్రహ్మను సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే ఆ బ్రహ్మ నేనే అర్థం చేసుకోవడం. బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోవడం అంటే ఏమిటండి కమల గారు? బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోవడం అంటే ఇందులో తిరుగుతూ మనస్సు ఇంద్రియాలు వీటితో సంయమిస్తూ ఉంటే ఎప్పటికీ మనం ఏమీ అర్థం చేసుకోలేం. బ్రహ్మను సరిగా అర్థం చేసుకోవడం అంటే నాకంటే బ్రహ్మగారు వేరే ఉన్నారు, దైవం వేరే ఉన్నారు, అది పూజనీయమైన అంశము. నేలో నా ఆత్మ చాలా అల్పమైనది, బ్రహ్మ చాలా గొప్ప. నేను కర్మకాండలలోనూ వాటిలోనూ మునిగి తేలుతూ ఉంటాను. బ్రహ్మని నేను వేరుగా చూస్తాను, నాకంటే భిన్నంగా బ్రహ్మ ఉన్నాడు అని చూడడమే జగత్తులో ఉండడం. జగత్తులో ఉండడం నేహ
నానా నానా అస్తి కించన అని తెలుసుకోవడం. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. నీకు నువ్వు ఎదురుగా పెట్టుకుని ఉపాసించే ధ్యానించేటటువంటి ద్వైత బుద్ధి లేకపోవడమే బ్రహ్మను సరిగా అర్థం చేసుకోవడం. ఆ ద్వైత బుద్ధి ఉండడమే బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోవడం. తరువాత రవిప్రకాష్, జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అదే బ్రహ్మ. జగత్తులో ఉన్న ప్రతి దానిలో ఆ పరమాత్మని పరబ్రహ్మని చూడగలిగితే అప్పుడు ఈ ఇంకా నానాత్వం కొంచెం పోయి ఎక్స్పాండ్ చేసుకోవాలి మీరు. జగత్తులో ఉన్న ప్రతిదానిలో పరబ్రహ్మను, జగత్తులో ఉన్న ప్రతి దానిలోనూ ఆత్మను చూడగలిగితే, అదే పరమాత్మ పరబ్రహ్మ అంటే ఆత్మనే అన్నాను. ఆత్మను అంటే నేనే అని చూడగలిగితే నేనే నాలో ఉన్నది అదే, అందులో ఉన్నది నేనే అని చూడగలిగితే అదే అప్పుడు బ్రహ్మ. అసమానత్వంలో సమత్వం బుద్ధితో బ్రహ్మని దర్శించుకోవాలి. అదే సర్వం కల్విదం బ్రహ్మ, రేరే సర్వం బ్రహ్మమయం అనేటటువంటి సరిగ్గా అర్థం చేసుకోవడం. జగత్తు వేరే లేదండి, జగత్తే బ్రహ్మం. పామును భ్రాంతి సర్పాన్ని ఎక్కడ చూస్తారు? త్రాడున దగ్గర చూస్తారా? ఏది లేని దగ్గర చూస్తారా? అధిష్టానంలోనే చూస్తాం. అంటే జగత్తుని కూడా అధిష్టానమందే చూడాలి. బ్రహ్మని దర్శించాలంటే జగత్తు దగ్గరే దర్శించాలి. జగత్తుని దర్శించినప్పుడు ప్రాపర్గా దర్శించాలి. అలా జలాలాగా సినిమాలో తెర దృశ్యాన్ని చూసిన వాళ్ళలాగా వ్యత్యాసం ఉన్నది. జగత్తుని సరిగా అర్థం చేసుకోపోతే అంటే ఏమిటండి? అది నగర శంకర్ గారు జగత్తును సరిగా అర్థం చేసుకోపోతే అదే సంసారం అన్నాను. అంటే జగత్తును సరిగా అర్థం చేసుకోలేదంటే అర్థం ఏమిటి? అంటే ఈ పోర్ట్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం అంటే మన పొజిషన్స్ ని, ఏమిటి? ఇవి నావి, నావి, నేను కర్తని, కర్తృత్వ భావం భోక్తృత్వ భావం కలిగి ఉండడం, భిన్నత్వ భావం కలిగి ఉండడం, రాగద్వేషాలతో అను రంగుటద్దాలతో జగత్తును చూడడం, ద్వంద్వాలు అనేటటువంటి ప్రిజంలోంచి జగత్తుని విక్షేపంగా చూడడమే సరిగా అర్థం చేసుకోకపోవడం. అదే సంసారం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో ముని. ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్ చెప్పేసుకుంటే, సర్వభూతానాం సర్వప్రాణులకు యా ఏ అద్వయ భావన నిశా రాత్రి వంటిదో ఏది వాళ్ళకు కనపడదో, తస్యాం అటువంటి అద్వైత భావన యందు సంయమి జ్ఞాని జాగర్తి మెలకువతోనుంటారు, ఎరుక కలిగి ఉంటారు, అద్వయమే సత్యమని తెలుసుకుని ఉంటారు. యస్యాం ఏ ద్వైతమునందు భూతాని మీరు నేను ప్రాణులు జాగ్రత్త అంటే అదే సత్యమని నమ్మి పగలుగా భావిస్తారో, ద్వైతాన్ని ద్వైతమే సత్యమని నమ్ముతారో, సా ఆ ద్వైతాన్ని మునేహి అజ్ఞాని నిశా రాత్రితో సమానంగా అంటే నిష్ప్రయోజనంగా పశ్యత దర్శిస్తారు. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉన్న కంపేర్ అండ్ కాంట్రాస్ట్. రకరకాలుగా ఎగ్జాంపుల్స్ చక్కగా డెరైవ్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.